హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 9, 2026లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ చేత ప్రపంచ పెట్టుబడుల సూచి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని 2026 పేరుతో విడుదల చేయడం జరిగింది. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపైన ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికలోని అంశాలు ఏంటి, మన భారత్ ఈ నివేదికలో ఏ స్థానంలో ఉంది ఈ సూచిలో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం, మరి ప్రగతి అనే కార్యక్రమం. ఈ ప్రగతి ఇనిషియేటివ్ అనే కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మినిస్టర్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆలయం, ప్రముఖ హిందూ దేవాలయం, అదే ప్రమనన్ ఆలయం. ప్రమనన్ ఆలయాన్ని సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ట్రైబెక్స్ ప్లాట్ఫామ్, గిరిజనులలో ఒక స్కిల్స్ని, కళల్ని అభివృద్ధి చేయడానికి, అంటే నైపుణ్యాలని, కళల్ని అభివృద్ధి చేయడానికి ట్రైబెక్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు ఏంటో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి PM సేతు స్కీమ్. PM సేతు స్కీమ్ పైన ఒక అప్డేట్ అనేది ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం చూద్దామండి. ఇక కరెంట్ అఫైర్స్లో ఈరోజు ఉన్నటువంటి వివరంలోకి వెళ్దాం. UNCTAD అనే సంస్థ అండి. మరి UNCTAD అనే సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రిపోర్ట్? ద నేమ్ ఆఫ్ ది రిపోర్ట్ ఈస్ కాల్డ్ UNCTAD. నివేదిక పేరు ఏంటంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అండి. ఏంది? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి అంటామండి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026. మరి ప్రపంచ పెట్టుబడుల నివేదిక 2026. అంటే వివిధ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చాయి, పెట్టుబడులు ఎలా వచ్చాయి, వాటిని మనం ఏమంటామంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటామండి. ఏమంటారండి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా వచ్చాయనే విషయం గమనించండి. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసినట్లయితే ఇక్కడ ఏ దేశానికి ఎక్కువ వచ్చాయి? 2025 సంవత్సరానికి అన్నమాట. ఇది 26లో ఇచ్చిన నివేదిక. అమెరికా దేశానికి ఎక్కువ వచ్చాయి. అంటే ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగా ఇన్ఫ్లో అంటారు. అండ్ ఇన్ఫ్లో ఎక్కువగా ఏ దేశానికి వచ్చిందో అమెరికా దేశానికి అండి. అమెరికా మొదటి స్థానంలో ఉంది. తర్వాత ప్లేస్లో సెకండ్ ప్లేస్ సింగపూర్ అండి. మూడో ప్లేస్ హాంకాంగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్పెషల్ అటామిక్ రీజన్ ఆఫ్ ది చైనాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ప్రాంతమే హాంకాంగ్ అని చెప్పొచ్చాను. హాంకాంగ్ మూడో స్థానంలో ఉంది. అండ్ వాట్ అబౌట్ అవర్ ఇండియా? మన భారతదేశం ప్రపంచంలో ఒక పెట్టుబడుల నివేదికలో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2026లో ఎన్నో స్థానం ఉందంటే 11వ స్థానం. 11th ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. ఈ అంశాన్ని చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకో నివేదికల విషయంలో చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం ఎన్నో సూచనలు డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసినటువంటి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, అంటే ప్రపంచ ఇంధన పరివర్తన సూచిని తెలుసుకున్నాం. ప్రపంచ ఇంధన పరివర్తన సూచిలో వరల్డ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ 70 ర్యాంక్, 70వ స్థానంలో ఉంది. అదేవిధంగా ప్రపంచంలో ప్రపంచంలో మనం చూసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మరి 94 ప్లేస్ ఇలా ఉంది. వరల్డ్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచిలో మనం వచ్చేసి 127 ప్లేస్గా ఉండడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇటీవల లేటెస్ట్ రిపోర్ట్స్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, ప్రపంచ పెట్టుబడుల సూచి లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలేవి? భారతదేశం ఏంది? ఈ నివేదిక ఎవరిచ్చారంటే UNCTAD అనగా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటామండి. మరి ఇలాంటి UNCTAD అనే సంస్థ 1964లో ఏర్పాటు చేయబడింది. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థనే ఇక్కడ UNCTAD అనే విషయం గమనించండి ఫ్రెండ్స్. దాన్ని మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇక ప్రగతి ఇనిషియేటివ్ అండి. అంటే మనకు ప్రగతి అనే కార్యక్రమాలు 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ప్రగతి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, అంటే కేంద్ర ప్రభుత్వం ఫండ్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి కార్యక్రమాలపైన రివ్యూ చేయడానికి ఉన్నటువంటి ప్రోగ్రాం ప్రగతి అని చెప్పేసి అంటాం. ప్రోయాక్టివ్ గవర్నెన్స్
టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటాం, అది ప్రగతి. మరి ఈసారి సో కేంద్ర వ్యవసాయ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రగతి ఇనిషియేటివ్ లేదా ప్రగతి చొరవ లేదా ప్రగతి వ్యవసాయ కార్యక్రమం. దీనికి అబ్రివేషన్ చూడండి, ప్రమోటింగ్ రీజనరేటివ్ అగ్రి ఎంటర్ప్రీనర్షిప్ ఇనిషియేటివ్ అంటారన్నమాట. అంటే మన భారతదేశంలో వ్యవసాయ రంగంలో మన ప్రైమరీ సెక్టార్లో సో మరిన్ని సంబంధించినటువంటి సో వారికి ఒక ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేయాలి, వాళ్ళని ఆ విధంగా ఒక పారిశ్రామికవేత్తల స్థాయికి తీసుకెళ్ళాలి. అంటే వ్యవసాయం అనేది సో మంచి ఆదాయం వచ్చే విధంగా ఆ విధంగా కృషి చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో సో వారికి సరైనటువంటి అవగాహన చర్యలు చేపట్టాలి. వ్యవసాయంలో మంచి మెకనైజేషన్ యాంత్రీకరణ ప్రవేశపెట్టాలి. మంచి నీటిపారుదల సౌకర్యాల విషయంలో మరి ఉన్నటువంటి ఒక ఇరిగేషన్ ఫెసిలిటీస్ని సమర్థవంతంగా ఒక బెస్ట్ అండ్ ఎఫిషియెంట్ మేనర్లో వాటిని వాడాలి. అంతేకాకుండా సరైనటువంటి ప్రమోటింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే వ్యవసాయంలో వచ్చినటువంటి ఆహార ధాన్యాలు కానివ్వండి, ఆ వచ్చినటువంటి పంటల్ని ఆ వచ్చే సమయ దిగుబడిని ఎలా పెంచాలి, దాన్ని ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలపైన సరైన అవగాహన ఇచ్చే ఉద్దేశంతోనే ఒక 20 లక్షల మంది ఫార్మర్స్కి 20 lakhs ఫార్మర్స్కి ఇందులో బెనిఫిట్ అయ్యే విధంగా సో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మినిస్టర్ ఫర్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ శాఖ వాళ్ళు సో ప్రగతి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ప్రగతి అనగా ప్రమోటింగ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ త్రూ అగ్రి ఎంటర్ప్రీనర్షిప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటామండి. ప్రమోటింగ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ త్రూ ది అగ్రి ఎంటర్ప్రీనర్షిప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. సో ఎవరు ప్రారంభించారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ప్రజెంట్ మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరున్నారు? కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖ, దాంతోపాటుగా అంటే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అంటాం పూర్తిగా. దాంతోపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, మినిస్టర్ ఫర్ ది అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. అంటే అందరూ కూడా ఒకటే మంత్రిత్వ శాఖ ఉన్నారు, ఒకరే మంత్రిగా ఉన్నారు. వారు వచ్చేసి ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారండి. మరి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దీనికి మంత్రిగా ఉన్నారు. ఆ విషయం గమనించండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట. ఇతను గతంలో మధ్యప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారంటే ఎక్స్ సీఎం ఆఫ్ ది మధ్యప్రదేశ్ అనమాట. ఇక్కడ గమనించాలి, 2 ప్రగతి కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ప్రగతి స్కీమ్. ఈ ప్రగతి అనే ఒక ఇనిషియేటివ్ అనమాట. ఈ ప్రగతిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని భారత ప్రధానమంత్రి రివ్యూ చేసే ఒక కార్యక్రమం ఏంటండి? ప్రగతి స్కీమ్ అంటాం. అదే ప్రగతి ఇనిషియేటివ్లో ఇక్కడ ఏంది? ప్రగతి చొరవ లేదా ప్రగతి వ్యవసాయ శాఖ కార్యక్రమం. దానికి అబ్రివేషన్ ఏంటి? ప్రమోటింగ్ రీజనరేటివ్. ఇక్కడ చూడండి కీవర్డ్ ఉంది, అగ్రికల్చర్ త్రూ అగ్రి ఎంటర్ప్రీనర్షిప్ ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇది సో చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక భారతదేశ సంస్కృతి వారసత్వం కళలు ఓన్లీ భారతదేశంలో కాదు వివిధ దేశాలు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి క్రమంలో సో మనకి ఒక సంజయ్ రాజవంశం వాళ్ళండి. సంజయ్ రాజవంశం వాళ్ళు నిర్మించినటువంటి 9వ శతాబ్దంలో నిర్మించి అంటే 9వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభించి సో 10వ శతాబ్దంలో పూర్తయినటువంటి ఒక కట్టడమే ఏంటంటే అది ఒక సంబంధించినటువంటి ప్రమనన్ ఆలయం. ఈ ప్రమనన్ ఆలయాన్ని సందర్శించారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇండోనేషియా దేశ పర్యటనలో. జూలై 2026లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 దేశాల పర్యటన చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఇండోనేషియాకి వెళ్తున్నారు, తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఈరోజు, తర్వాత నెక్స్ట్ వచ్చి న్యూజిలాండ్ అనమాట. ఈ క్రమంలో మరి ఇండోనేషియా దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్స్ని అభివృద్ధి చేసే క్రమంలో ఎంతో తోడ్పాటును అందించిన నేపథ్యంలో సో మరి ఒక ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ఆ ప్రభవ్ సుబయంతో చేత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ దేశ అత్యున్నతమైన పురస్కారమైనటువంటి సో ఆర్డర్ ఆఫ్ ది ఇండోనేషియన్ కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో సో భారతదేశం ఇండోనేషియా దేశాల మధ్య ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా 14 ఒప్పందాలు జరిగాయండి. 14 ఒప్పందాలు జరిగాయి. అందులో బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసే విషయం గతంలో జరిగినప్పుడు కూడా బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం నుండి కొనుగోలు చేసే విషయంలో మరి ఏవైతే అందులో బ్యాటరీస్ కావాలో దానికి సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరొక క్షిపణి విషయంలో కూడా ఒప్పందం జరిగింది. అస్త్రా క్షిపణి అండి. భారత్ అభివృద్ధి చేసినటువంటి క్షిపణి ఒకటి అస్త్రా అండి. ఇది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటాం. అందుకే దీన్ని BVR AM మిజైల్గా పిలుస్తాం.
బియాండ్ విజువల్ రేంజ్, విజువల్ రేంజ్. సో ఎయిర్ టు ఎయిర్ అని చెప్పేసి అంటామండి. ఎయిర్ టు ఎయిర్ మిజైల్ గా పిలుస్తాం అనమాట. మరి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అయినటువంటి బియాండ్ విజువల్ రేంజ్ అయినటువంటి ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటే గగనతల లక్ష్యాన్ని ఛేదించే ఈ మిజైల్ ని కూడా ఇచ్చే విషయంలో, అంటే భారత్ నుండి కొనుగోలు చేసుకునే విషయంలో సో ఇండోనేషియాకి ఆ విధంగా మనకి ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. 14 ఒప్పందాలు, ఈ 2 ఒప్పందాలు కూడా చాలా కీలకమైనవి. అయితే ప్రభనన్ ఆలయాన్ని సందర్శించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అక్కడ ఆ విధంగా ప్రభనన్ ఆలయం అనేది ఏంటంటే ఇక్కడ సో త్రిమూర్తులు ఉన్నటువంటి ఒక హిందూ దేవాలయం. సో 9వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభించారు సంజయ్ డైనస్టీ అండి. ఈ నిర్మాణం పూర్తి చేసిన వారు అక్కడ ఎవరంటే సంజయ్ రాజవంశం వాళ్ళు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. చివరిగా దీన్ని లోకపాల అనే ఒక రాజు దీని ఫైనల్గా నిర్మాణం చేయడం జరిగింది అనమాట. సో ఇలాంటి క్రమంలో మరి ఇండోనేషియాలోని యోగ్యకార్టాలో 10వ శతాబ్దం నాటి కాలంలో హిందూ దేవాలయం, అంటే 9వ శతాబ్దం నిర్మాణం ప్రారంభించి 10th సెంచరీలో పూర్తి చేశారు. ఇలాంటి నేపథ్యంలో మరి ఇది ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్ట్, అంటే రిజనవేషన్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. అంటే ఆలయాన్ని పునరుద్ధరించే ప్రాజెక్టు విషయంలో మన భారతదేశం చెందినటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మధ్య అండ్ ఇండోనేషియా దేశాల మధ్య, అంటే భారత్ ఇండోనేషియా దేశాల మధ్య ఒక ఒప్పందం కూడా గతంలోనే జరిగిందండి ఇది. సో ఇండోనేషియాలోని ప్రభనన్ ఆలయాన్ని పునరుద్ధరించే విషయంలో, దాన్ని రిపేర్ చేసే విషయంలో, దాన్ని బాగు చేసుకునే విషయంలో, అంటే ఎందుకోసం సాంప్రదాయం, సంస్కృతి, పురాతనమైనటువంటి కట్టడాలు, శైలి దాని ఆధారంగా చేస్తారనమాట. ఆ నేపథ్యంలో సో ఈ యొక్క ఆ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించడం జరిగింది అనమాట. ఓకేనండి. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ విధంగా ఉన్నటువంటి ఒక చోటు, అక్కడ ఆలయం, అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి ఆ విధంగా ఆలయమూర్తులు అనమాట. అలాంటి నేపథ్యం. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మనకు ప్రభనన్ ఆలయం ప్రత్యేకత ఏంది, ఇండోనేషియాలో ఈ క్రింది ఏ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో మన భారతదేశం ఈ క్రింది ఏ దేశంలోని ఒక ఆలయాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు, అంటే దాన్ని పునరుద్ధరిస్తున్నారు అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ప్రభనన్ ఆలయం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా చూశారా, మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆలయ ప్రదర్శనలో పాల్గొన్నారు. దాంతోపాటు ఆలయంలో పూజలు పాల్గొన్నారు. అండ్ ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభువు సుబయంతో కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఆ నేపథ్యం అండి. అంతేకాకుండా తనకు భారతీయ సంగీతం అన్న ఇండోనేషియాలో నాలో కూడా భారతీయ అంటే డిఎన్ఏ ఉంది అని చెప్పేసి ఆ విధంగా భారతీయత గురించి గొప్పగా మాట్లాడి ఆ విధంగా ఎంతో ప్రశంసలు పొందుతున్నారు. వారే ప్రభువు సుబయంతో అండి. ప్రభువు సుబయంతో అనేవారు ఎవరంట? ప్రభువు సుబయంతో అనేవారు ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అంటే వీరు ఇండోనేషియా అధ్యక్షుడు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ట్రైబెక్స్ ప్లాట్ఫామ్ అండ్ ట్రైబెక్స్ అనగా ట్రైబల్ సమాజ కల్చర్ అనమాట. గిరిజన సంస్కృతి, గిరిజన ఆచారాలు, గిరిజన వ్యవహారాలు, అంతేకాకుండా గిరిజనుల యొక్క సంబంధించినటువంటి సో మనకి లర్న్ ట్రైబల్ అండ్ లైవ్ కల్చర్, అంటే గిరిజనుల యొక్క కల్చర్ ఎలా ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఎలా వాటిని మనం ప్రమోట్ చేసుకోవాలి, వారు సంబంధించినటువంటి వారు తయారు చేసినటువంటి వస్తువులు కానీ ఈ అన్ని విషయంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ట్రైబెక్స్ ప్లాట్ఫామ్ అని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. డిజిటల్లో మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే నేర్చుకోవచ్చు, అంతేకాకుండా వస్తువులను ప్రమోట్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఆ క్రమంలో సో జ్యువల్ ఓరామ్ పర్టికులర్గా ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రైబల్స్ని మరింతగా ప్రమోట్ చేయడం ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ట్రైబెక్స్ ప్లాట్ఫామ్ని దేనికి ఉద్దేశించింది అంటే ఇక్కడ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు వీటిని ఆ విధంగా ప్రమోట్ చేయడానికి, ఒక డిజిటల్ నేర్చుకోవడానికి, ప్రమోటింగ్ ద ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద ప్రెసిడెంట్ యూనియన్ ట్రైబల్ మినిస్టర్ అయినటువంటి సో మరి జ్యువల్ ఓరామ్ గారు ఈ కార్యక్రమాన్ని ట్రైబెక్స్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగిందనమాట. ట్రైబెక్స్ ప్లాట్ఫామ్ ఎవరికి ఉద్దేశించిందంటే గిరిజనుల గురించి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఒక డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఆ విధంగా ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ వచ్చేసి పిఎం సేతు ప్రోగ్రామ్ అండి. ప్రైమ్ మినిస్టర్ స్కిల్లింగ్ ఎంప్లాయబిలిటీ. సో మరి ఎంప్లాయబిలిటీగా ఉండాలంటే స్కిల్లింగ్ ఉండాలి, నైపుణ్యాలు ఉండాలి, ఎంప్లాయ్మెంట్గా ఉండాలి, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి ఇక్కడ. సో అప్డేటింగ్ ఆ విధంగా మనకు ఉన్నటువంటి స్కిల్లింగ్ యూజ్ చేసుకొని ఏం చేయాలి, ఐటీఐని అభివృద్ధి చేసుకోవాలి. ఇదే పిఎం సేతు అండి. ఈ పిఎం సేతు అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది గతంలోనే. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఒక 1000 ఐటీఐస్ని అడ్వాన్స్డ్ ఒక టెక్నాలజికల్ సెంటర్గా మార్చాలి. అంటే
ఇండస్ట్రీ అవసరాల గురించి ప్రజెంట్ నడుస్తున్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఇండస్ట్రీ అంతా కూడా ఇండస్ట్రీ 4.0. ఇండస్ట్రీ 4.0లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇండస్ట్రీ 4.0లో క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. మైక్రో ప్రాసెసర్ చిప్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలి. ఇలాంటి ఇండస్ట్రీ అవసరాల గురించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. అంతేగాని పాత తరం కోర్సులు మూసధోరణులతో ఉన్న కోర్సెస్ ఓల్డ్ కోర్సెస్ కాదు, అప్డేటెడ్ కోర్సెస్ మనం ప్రవేశపెట్టాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ట్రాన్స్ఫార్మ్ ద వొకేషనల్ ట్రైనింగ్, ఈ వృత్తి విద్యను ఆ విధంగా ప్రమోట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఐటీఐ చదివిన వాళ్ళు ఆ విధంగా వచ్చే సంబంధించినటువంటి అప్డేటెడ్ టెక్నాలజీని తెలుసుకొని వాళ్ళు మంచి ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ పిఎం సేతు స్కీమ్ని ప్రారంభించడం జరిగింది 2025లో. సో మరి ఇలాంటి పిఎం సేతు ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించారు? October 4, 2025 ప్రారంభించారు. సో ఇది పిఎం అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండి, ప్రైమ్ మినిస్టర్. పిఎం సేతు అనగా, సో పిఎం అనగా ప్రైమ్ మినిస్టర్ అండి. సేతు అంటే ఇక్కడ ఏంటంటే ఎస్ అంటే స్కిల్లింగ్ అండి, నైపుణ్యాలు ఇవ్వాలి, స్కిల్లింగ్. ఈ స్కిల్లింగ్ ద్వారా మనకి ఏం రావాలి? ఎంప్లాయబిలిటీ రావాలి. ఎంప్లాయబిలిటీ అంటే మనకు ఉపాధి రావాలి. ఒక ఎంప్లాయబిలిటీ అది దాని ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఎలా అంటే అప్గ్రేడెడ్ ఐటీఐ చేయడం ద్వారా ఐటీఐస్ని మరింతగా అప్గ్రేడ్ చేసి ఈ ఇన్నోవేషన్ టెక్నాలజీని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కొత్త సాంకేతికతను ఆ విధంగా యూజ్ చేసుకునే కోర్సెస్ ప్రవేశపెట్టాలి. దాని ద్వారా ఏంటంటే ఇండస్ట్రీ 4.0 అవసరాలకు తగ్గట్టుగా మనం నైపుణ్యాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ని తయారు చేస్తారనమాట. అదే సో స్కిల్లింగ్, ఎంప్లాయబిలిటీ, ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ది అప్గ్రేడెడ్ ఐటీఐస్ అని చెప్పేసి అంటాం. దేశంలో 1000 ఐటీఐస్లు ఇలా ప్రారంభిస్తున్నారు. 60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రైవేట్ రంగం వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకోసం? ప్రైవేట్ రంగానికి చాలా అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరొక 200 ఐటీఐలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారండి, ఐటీ అనగా. అందులో ఆ విధంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నాం. పిఎం సేతు స్కీమ్ను మరో 200 ఐటీఐలు కూడా ప్రవేశపెడుతున్నామని మనకు కరెంట్ అఫైర్గా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పిఎం సేతు స్కీమ్ని ఎవరికి ఉద్దేశించింది? పిఎం సేతు స్కీమ్ ఇనిషియల్గా ఎక్కడ ప్రారంభించారు? ఏ ఇయర్లో? పిఎం సేతు స్కీమ్లో 1000 ఐటీఎస్తో పాటు మరో సంబంధించిన 200 ఐటీఎస్ తీసుకొచ్చారు. ఇలాంటి నేపథ్యాన్ని గమనించాలండి. ఓకేనండి, అబ్రివేషన్ పరంగా ఇలాంటి నేపథ్యం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సంవత్సరం మన భారత ప్రభుత్వం, మన భారతదేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13, 2026లో 18వ బ్రిక్స్ దేశాధినేతల సమావేశం నిర్వహించబోతున్నారు. సో మరి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో పాటు మరికొన్ని సభ్య దేశాల సమావేశం. అయితే ఈ సమావేశం జరగడానికన్నా ముందు వివిధ స్థాయిల్లో మంత్రుల స్థాయి సదస్సు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ 2026 జూలై 6 నుండి 7, 8, 9 అంటే ఈ రోజు వరకు నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అయినటువంటి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు పాల్గొనడం జరిగిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ సదస్సులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో మనం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిక్స్ సదస్సులో చూసినట్లయితే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సదస్సు అంటే అగ్రికల్చర్ మినిస్టర్, దీనిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి బిట్ వచ్చే అవకాశం ఉందండి. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సదస్సు 2026 ఇండోర్లో నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ బ్రిక్స్ దేశాల యొక్క విపత్తు నిర్వహణ సదస్సుని ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అని చెప్పేసి అంటే ఇది సో పూరిలో నిర్వహించడం జరిగింది. ఇలాంటి నేపథ్యం అనమాట. అదేవిధంగా బ్రిక్స్ దేశాల ఎనర్జీ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అంటే ఇంధన మంత్రుల స్థాయి సదస్సు గురుగ్రామ్లో నిర్వహించడం జరిగిందనమాట. అలా నేపథ్యం. అదేవిధంగా బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి స్పేస్ టెక్నాలజీ సదస్సు బెంగళూరులో నిర్వహించారనమాట. ఇలాంటి నేపథ్యంలో సో బ్రిక్స్కి సార్ ఒక ఇతివృత్తం ఇచ్చారు, ఒక లోగో అనమాట, ఒక పువ్వుతో ఉన్నటువంటి ఒక లోగోని ఇచ్చారు. దాంతోపాటుగా ఒక ఇతివృత్తం అండి, బిల్డింగ్ ఫర్ ది రీసైలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ అనే పేరుతో నిర్వహించడం జరుగుతుంది ప్రతి బ్రిక్స్ సమావేశం. ఈసారి నిర్వహించే 18 బ్రిక్స్ సమావేశం దేశాధినేతలు పాల్గొనే బ్రిక్స్ సమావేశం సెప్టెంబర్ 12, 13, 2026లో న్యూఢిల్లీ నిర్వహిస్తున్నారు. దానికన్నా ముందు ఈ సదస్సు అనేది నిర్వహిస్తారనమాట. ఈ అంశాన్ని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ ఎక్కడ జరిగింది. ఇలాంటి మంత్రుల స్థాయి సదస్సు జరుగుతుంది కాబట్టి 4-5 సదస్సులు ఇచ్చి అవి ఎక్కడ జరిగాయని చెప్పేసి జతపరచుమనే విషయంలో మనం ఇలాంటి పాయింట్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అండి. సో 2025 సంవత్సరానికి గాను కేంద్ర
సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఈ అవార్డుని ప్రదానం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎవరు అంటే ఇతను ఒక షెహనాయి విద్వాంసుడు అండి. షెహనాయి విద్వాంసుడు, భారత్ రత్న అవార్డు గ్రహీత మన బిస్మిల్లా ఖాన్ గారు. ఆయన పేరు పైన ఇచ్చే అవార్డు ఈసారి ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే సో మనకి ముగ్గురికి ఇచ్చారు. అందులో ప్రముఖమైన వ్యక్తి ఆచార్య శ్రీ రచోదల్జీ ఏదండి, ఆచార్య శ్రీ రచోదల్జీ గోస్వామికి ఇచ్చారు. వీరు మరి ఒక గుజరాత్ కానివ్వండి, రాజస్థాన్ ప్రాంతాల్లో పేరొందినటువంటి ఒక హవేలీ సంగీత స్కాలర్ ఇతను. సో మరి హవేలీ సంగీతంలో తనదైనటువంటి పాత్రను పోషిస్తున్నవారు. సో మరి వారికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి సో హవేలీ అనే సంగీతం అండ్ ఏదైనా రచోదల్జీ గోస్వామి అండి. మనకి ఇండియన్ హెరిటేజ్ కల్చర్, భారతదేశ సంస్కృతి సాంప్రదాయం, అంతేగా అవార్డుల విషయంలో ఆ విధంగా అడిగే క్వశ్చన్ అనమాట. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2025 అంటే జస్ట్ 36 ఇయర్స్ వయసులోనే, 36 సంవత్సరాల చిన్న వయసులోనే ఆచార్య శ్రీ రచోదల్జీ గోస్వామి అవార్డు అనేది పొందడం జరిగింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేత. ప్రజెంట్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ ది కల్చర్ అండ్ టూరిజం వచ్చేసి ఎవరండి, గజేంద్ర సింగ్ షెకావత్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పినాక్ అండి, పినాక. సో పినాక్ అనేది ఒక రాకెట్ సిస్టమ్. అంటే ఇది రాకెట్ అంటే మనకి మళ్ళీ అంతరిక్ష రంగానికి సంబంధించింది కాదండి, ఒక మిజైల్ సిస్టమ్. ఇలాంటి సంబంధించిన విషయం అనమాట. ఇలాంటి ఒక మిజైల్ని ఈ లాంగ్ రేంజ్, గైడెడ్ రేంజ్ అంటే లాంగ్ రేంజ్ చాలా దూరం వెళ్తుంది. జిఆర్ అంటే గైడెడ్ రాకెట్ అంటే గైడెడ్ అంటే మనం గైడ్ చేసే వెళ్తుంది అనమాట. అలాంటి గైడ్ చేయడం అంటే ఈ ప్రాంతానికి వెళ్తుంది అంటే 60 కిలోమీటర్ అంటే మినిమం ఒక 60 కిలోమీటర్ లక్ష్యాలను కూడా సాధించే కెపాసిటీ, సామర్థ్యం ఉన్నటువంటి ఇది. మరి ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే సంస్థ, అంతేకాకుండా సో హైయర్ ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అండ్ హైదరాబాద్లో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్ వాళ్ళు, వీళ్ళందరూ సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి పినాక రాకెట్ సో మరి భారత సైన్యంలో ఎప్పుడో ప్రవేశపెట్టారు. మరింతగా అప్గ్రేడెడ్ వర్షన్ని DRDO సో మరి ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ జిల్లా, ఇప్పుడు బాలాసోర్ జిల్లా ప్రాంతాన్ని ఏమంటారంటే బాలేశ్వర్ అంటున్నారు. ఆ ప్రాంతంలో చాందీపూర్లో ఉన్నటువంటి కలాం దీవులలో ఉన్నటువంటి ఐటీఆర్ అనగా ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. అంటే DRDO కానీ చాలా ప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చూడండి, సో మనం పేపర్ చదువుతూ ఉన్నప్పుడు ఆ DRDO సంబంధించిన ప్రయోగాలు కానివ్వండి, ఇస్రో ప్రయోగం, ఇప్పుడు ఈ గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా సో గగన్యాన్ కార్యక్రమం మన భారత మ్యాన్డ్ స్పేస్ మిషన్, భారత్ చేపట్టే ఒక మానవ సహిత యాత్ర గగన్యాన్ గురించి ఎన్నో కార్యక్రమాలు. సో మనకి ఇక్కడ ఎయిర్ డ్రాపర్ టెస్ట్ అని, ఐమాట్ టెస్ట్ అని చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా DRDO కూడా టెస్టులు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం ఆ టెస్ట్ పేరేంటి, దాంతోపాటు అది ఎన్ని కిలోమీటర్లు, ఒకవేళ మిజైల్ అయితే అది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యం ఛేదిస్తుంది, ఏ తరహా క్షిపణి చూసుకోవాలి. ఇది LRGR అంటే ఏంటంటే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ పినాక అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల ప్రయోగించిన పినాక ప్రత్యేకత ఏంటని అది తెలుసుకోవాలి. ఇది ITR అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, కలాం దీవులు ఉంటాయి ఇక్కడ ఒడిషా తీర ప్రాంతంలో. దీన్ని విజయవంతంగా చేసినట్లు DRDOకు ప్రజెంట్ ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ కుమార్ సింగ్ గారు చెప్పడం జరిగిందనమాట. వారు కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి కూడా పనిచేస్తున్నారు. సో DRDO అనగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది పినాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇది DRDOకు అనుబంధంగా ఉన్నటువంటి ఏదండి ఇక్కడ ఆర్ముడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అండ్ HEMRL అనే సంస్థ, ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉంటాయండి. DRDL డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఇమారత్, ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న సంస్థలు వీటిని అభివృద్ధి చేయడం జరిగిందనమాట, మరింతగా అప్డేటెడ్గా. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్ అండి. ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్ ఒక 3-4 స్పోర్ట్స్ అప్డేట్ ఉన్నాయండి. అందులో ఒకటి వచ్చేసి ICC హాల్ ఆఫ్ ఫేమ్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో క్రికెట్కు విశేషంగా ఎవరైతే కృషి చేస్తున్నారో వారికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అంటే రికార్డ్ అనమాట. అంటే ఐసీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే మనకి UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ అండి. దుబాయ్లో ఈ సంబంధించినటువంటి ICC ప్రధాన కార్యాలయం అనేది ఉందన్నమాట. ప్రజెంట్ ICCకి చైర్మన్ కూడా మన భారతీయుడే, అతనే జైషా. సో అంతేకాదు, సో మరి జైషా గారు మన ICCకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మన సౌరవ్
సో మరి క్రికెట్ అభిమానులందరూ కూడా దాదాగా పిలువబడే వ్యక్తి మరి సౌరవ్ గంగూలీ, మరి దాదాగా పిలువబడే క్రికెటర్ అనమాట అతను. సో మరి సౌరవ్ గంగూలీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ హోదా ఎంపిక కావడం జరిగింది. తద్వారా ఈ దుబాయ్లోని ఐసీసీ సంబంధించిన కార్యాలయంలో వీరిని ఆ విధంగా సత్కరించబోతున్నారు. వారి యొక్క ఫోటోను పెట్టి వారు సాధించిన విజయాలన్నీ కూడా అక్కడ అచీవ్మెంట్స్ అని కూడా రాస్తారనమాట. ఇప్పటి వరకు ఇలా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ హోదా పొందినటువంటి భారత క్రికెటర్లు ఎంతమంది అంటే 12 మంది. ఆ 12 వారే ఎవరంటే 12th క్రికెటరే సౌరవ్ గంగూలీ. గతంలో బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్ఖడ్ అండి, అండ్ డయానా ఎడిల్జీ. సో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఎంతో గుర్తించబడ్డారు మన భారతీయ మహిళా క్రికెటర్. వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్ అండ్ మహేంద్ర సింగ్ ధోని అనమాట. సో ఇలా మనం వాళ్ళు ఆ విధంగా సాధించినటువంటి అంశం అండి. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈ సౌరవ్ గంగూలీకి చోటు లభించడం జరిగిందనమాట. ఎవరికి వచ్చింది ఎన్నో వారు లాంటి అంశాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో 98వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎస్ అశ్వత్ అండి. సో తమిళనాడు రాష్ట్రానికి చెందినవారండి. సో ఎస్ అశ్వత్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. సో అత్యధికంగా చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి చెస్ క్రీడాకారులు కూడా తమిళనాడుకు చెందినవారండి. ఇలాంటి నేపథ్యంలో మరి భారత చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎస్ అశ్వత్ నియమితులు కావడం జరిగింది. చెస్ క్రీడలో అంతర్జాతీయ టోర్నమెంట్లో 2500 ఎలో పాయింట్స్ సాధించడం, దాంతోపాటుగా 3 గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ని ఆ విధంగా పాల్గొనడం. ఈ నేపథ్యంలోనే చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాని ఇస్తారనమాట. సో మనకి సెంచరీకి 100 చెస్ గ్రాండ్ మాస్టర్లకి హోదాకి అతి దగ్గరలో మన భారతదేశం ఉందని చెప్పొచ్చు అనమాట. వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే ఒక హర్షవర్ధన్ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. హర్షవర్ధన్ దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎతాన్వాజ్ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అంతకన్నా ముందు మనం చూసినట్లయితే అరణ్యక ఘోష్ కూడా చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు. అంతకన్నా ముందు మయాంక్ చక్రవర్తి ఈశాన్య రాష్ట్రాల నుండి గువహతి నుండి చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి ఒక తొలి వ్యక్తిగా మయాంక్ చక్రవర్తి కూడా నిలిచాడనమాట. అత్యధికంగా చెస్ గ్రాండ్ మాస్టర్ అలాంటి హోదా పొందిన వాళ్ళు తమిళనాడు రాష్ట్రం చెందినవారు. ఇప్పుడు ఎస్ అశ్వత్ కన్యాకుమారి ప్రాంతం అంటే ఇతను కూడా తమిళనాడుకు చెందినవారు అనే విషయం గమనించండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి. సో మరి గమనించండి ఫ్రెండ్స్, 2025లో 2025 సంవత్సరంలో ఖేలో ఇండియా యువజన క్రీడలు బీహార్లో జరిగాయి. సో బీహార్లో ఖేలో ఇండియా క్రీడలు జరిగాయి. అయితే మరి తెలంగాణలో మరి ఇప్పుడు అంటే 2026లోనే తెలంగాణలో నిర్వహిస్తున్నట్లు కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ మంత్రి అయినటువంటి మన్సుఖ్ మాండవ్య గారు ప్రకటించడం జరిగింది. సో మరి ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ 2018 సంవత్సరంలో వచ్చిందండి. 2018 నుండి క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు ఖేలో ఇండియా క్రీడలు. అయితే మనకి లాస్ట్ ఇయర్ 2025లో బీహార్లో జరిగినవి 7వ ఖేలో ఇండియా క్రీడలు, ఇది యూత్ క్రీడలు, ఖేలో ఇండియా యువజన క్రీడలు. కాబట్టి ఈసారి తెలంగాణ నిర్వహించేది ఎన్నవదవుతుందండి, 8వ ఖేలో ఇండియా యూత్ క్రీడలు నిర్వహించబోతుంది. ఇక డేట్ ఫిక్స్ కాలేదు కానీ ప్రకటించడం అయితే జరిగింది. గతంలో 2024లో సో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని నిర్వహించినటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు. కాబట్టి ఇప్పుడు తమిళనాడు తర్వాత సౌత్ ఇండియా నుండి దక్షిణాది ప్రాంతం నుండి సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి 2వ రాష్ట్రంగా తెలంగాణ గుర్తించబడబోతుంది. ఓకేనండి, ఇది సో క్రీడలకు సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఈ సంవత్సరంలో ఖేలో ఇండియా మనకు శీతాకాల క్రీడలు జరిగాయి. అవి ఎక్కడ జరిగాయండి? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ శీతాకాల క్రీడలు వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లడఖ్లో జరిగాయి. అండ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ వచ్చేసి మనకి సో ఈసారి ఛత్తీస్గఢ్లో ఫస్ట్ టైం నిర్వహించడం జరిగిందనమాట. ఓకేనండి, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇంకా నిర్వహించాల్సి ఉంది, ఇంకా ప్రకటించలేదు ఈ ఇయర్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కూడా ఎక్కడ జరుగుతాయని ఇంకా ప్రకటించలేదు. అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్తో పాటుగా ఖేలో ఇండియా ఖేలో ఇండియా పారా గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయాయి. కాబట్టి ఈ క్రమం అనమాట. సో మరి ఇవి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. బట్ అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఆ విధంగా హోస్ట్ అనేది ఫిక్స్ కావడం జరిగింది అనమాట. సో షామ్ ఇన్స్టిట్యూట్ అందజేస్తున్నటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా షామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో పొందుపరచడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సి ఆచార్య యాప్లో డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టెట్ ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా లభిస్తాయి. అదేవిధంగా షామ్ ఇన్స్టిట్యూట్ ఏపీ తెలంగాణలో ప్రతి ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా, కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఉపయోగపడే విధంగా సో మనకి ఎన్నో అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుంది. ఆ రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా షామ్ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో దానికి సంబంధించిన లింక్ని కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.